మన జీవితంలో చాలాసార్లు మనం చేసే మంచి పనులకు గౌరవం రావడం లేదు అనిపించవచ్చు. మన విలువ తెలియకపోవడం, పట్టించుకోకపోవడం, లేదంటే అప్రతిష్ట చేయడం అనుభవంలోకి మనకు రావచ్చు. కానీ నిజమైన మేధావి, అలాగే విజేత ఆ పరిస్థితుల్లో ఎలా స్పందిస్తాడు అంటే అతని జీవిత ప్రమాణాన్ని నిర్ణయిస్తుంది. ఈ ప్రపంచం ఎప్పటికీ ఎవరిని కూడా తక్షణమే గుర్తించదు. కానీ నువ్వు నీ మార్గాన్ని మార్చకుండా నమ్మకంగా కొన్ని ముఖ్యమైన మార్గాలను అనుసరిస్తే చివరకు నీ విలువ ఎలా చేస్తుంది అంటే నీ గౌరవం ఇవ్వనివాడు కూడా నీ వెనకే తిరుగుతాడు. ఈ 4 పనులు చేస్తే నీ వెలుగు ఎవ్వరు కూడా నిరాకరించలేరు. ఇక ఇందులో మొట్టమొదటిది నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం. మన ప్రపంచంలో ప్రతిభ ఉన్న వారికి ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయరు. మీరు ఏ రంగంలో ఉన్నా కళ, శాస్త్రం, వాణిజ్యం, వ్యవసాయం, వ్రాతలు, మాట్లాడే కళ, వీటిలో మీ నైపుణ్యాన్ని రోజుకో మెట్టు ఎక్కిస్తూ తీర్చిదిద్దుకోండి. ఒక దశలో మీ పనితీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా అభిమానం చూపక తప్పదు. మేధస్సు, నమ్మకం పెరిగితే ప్రతిభ పరిచయం మారుతుంది. ఒక వ్యక్తి చక్కటి పనితీరు సాధించిన కీర్తి ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆ కీర్తి ఎదురుగా నీ విలువను వట్టి మాటలతో ఆస్వీకరించిన వాడు కూడా ఒక మౌనం ఒప్పుకోవాల్సిందే. ఇక రెండవది శాంతంగా, సమర్థవంతంగా వ్యవహరించడం. వివాదాలలో నువ్వు పాల్గొనకపోవచ్చు, కానీ నీ శాంతమే నీ శక్తిని తెలియచేస్తుంది. మనకు గౌరవం ఇవ్వని వ్యక్తులని నిలదీయటం కన్నా వారి ఎదుట మన లక్ష్యాలను నిశ్శబ్దంగా సాధించటం గొప్ప మార్గం. ఒకసారి నీ విజయాల గళం పాడినప్పుడు అతని మౌనం నీ గెలుపును ప్రకటిస్తుంది. ప్రతి గొప్ప ప్రతీకారం అంటే శాంతంగా ఉండి నీ విజయంతో సమాధానం ఇవ్వడమే. ఇక మూడవది విలువలతో జీవించటం. నువ్వు ఎప్పటికీ నీ విలువలను వదిలిపెట్టకపోతే నిన్ను చిన్న చూపు చూసేవారు చివరికి నీ నిజాయితీ, గౌరవం కలుగుతుంది. విలువలతో నడిచిన జీవితం నిలకడగా, గౌరవంగా లభిస్తుంది. అది ఒక్కరోజు కాదు, శాశ్వతంగా అలాగే ఉంటుంది. మంచితనాన్ని తక్కువ చేసి చూసే వ్యక్తులను కూడా చివరికి మంచితనమే ప్రపంచాన్ని గెలుస్తుందని అంగీకరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక నాలుగవది ఆత్మవిశ్వాసాన్ని నిలుపుకోవడం. మీరు మీపై నమ్మకం ఉంచినప్పుడు ఇతరులు కూడా మీ నుంచి దాన్ని గమనిస్తారు. మనల్ని తక్కువ చేసి చూసిన వారు కూడా మన ధైర్యాన్ని చూసి కొంతకాలానికి ఆశ్చర్యపోతారు. వారు మనపై ఎప్పటికీ ఆధిపత్యాన్ని చూపలేరు. ఎందుకంటే మన ఆత్మవిశ్వాసం వారికి అంతకంటే శక్తివంతంగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి. ఆత్మవిశ్వాసంతో మౌనంగా పనిచేస్తూ ఉంటే మన ప్రభావం మన మాటల కన్నా ముందుకు వెళ్తుంది. ఈ 4 మార్గాలు నైపుణ్యం, శాంతి, విలువలు, ఆత్మవిశ్వాసం ఇవి నీ దగ్గర ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నీ విలువను తగ్గించలేరు. నీ శత్రువు అయినవాడు కూడా నీ విజయాన్ని చూసి నీ వెనుక నడవాల్సిందే. నీ గౌరవాన్ని నిరాకరించిన వాడు కూడా చివరికి నీ గౌరవాన్ని సాధించాలన్న తపనతో బ్రతకాల్సి వస్తుంది. నీ విజయానికి శబ్దం అవసరం లేదు, ఎందుకంటే నీ శక్తే శబ్దం చేస్తుంది కాబట్టి. నీ విలువ తెలియకపోతే జాగ్రత్త, అది అతి త్వరలోనే తలుక్కుమంటుంది. అప్పుడు గౌరవం ఇవ్వని వారు కూడా నీ వెనుక నడవక తప్పదు. ఇందుకు సంబంధించిన ఒక గొప్ప కథ కూడా ఉంది. దీని శీర్షిక ఎలా ఉంటుందంటే చిన్న చీకటి, గొప్ప వెలుగు. ఇక కథలోకి వెళ్తే ఒక చిన్న గ్రామంలో రాముడు అనే బాలుడు ఉండేవాడు. అతని చదువులో చాలా తెలివిగలవాడు, కానీ తక్కువగా మాట్లాడేవాడు. గ్రామంలో అతని తల్లిదండ్రులు రైతులుగా ఉండేవారు. అలాగని పెద్దగా సంపాదన కూడా లేదు, కానీ విలువలు మాత్రం పుష్కలంగా ఉండేవి. రాముడు పాఠశాలలో ఎప్పుడూ ముందంజలోనే ఉన్నాడు. బాగా చదివేవాడు. కానీ పక్కింటి కోటేశ్వరరావు ఒక పెద్ద సామాజిక వ్యక్తి, ధనవంతుడు కూడా. తన కొడుకు రఘువును మించిన వాడే లేడని ఎప్పుడూ అందరి చేత చెప్పించేవాడు. ఒక్కసారి పాఠశాలలో విజ్ఞాన పోటీలు జరిగాయి. అందులో రాముడు మొదటి బహుమతి గెలిచాడు. కోటేశ్వరరావు చల్లగా నవ్వి, ఈ పిల్లవాడికి ఎప్పుడు కూడా పోటీలు గెలవడమే తెలుసు, కానీ
జీవితాన్ని గెలవడం అస్సలు తెలియదు అంటాడు. ఆ మాటలు రాముడు చెవిలో పడ్డాయి, కానీ అతను తల వంచలేదు. శాంతంగా తన పాఠాలను తాను చదువుతూనే ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు తన గ్రామానికి ఒక పెద్ద శాస్త్రవేత్త వచ్చాడు. ఇక అతని పేరు రామచంద్రన్. అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన ఒక గొప్ప శాస్త్రవేత్త. ఆ ఊరి పాఠశాలలో ప్రసంగించేందుకు వచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయేవారు, ఎందుకంటే అతడే రాముడు కాబట్టి. అదే సాదాసీదా మనిషి ఇప్పుడు ప్రపంచానికే గర్వకారణంగా అయ్యాడు. వేదికపై మాట్లాడుతున్నప్పుడు రాముడు ఇలా అన్నాడు: నన్ను చిన్నగా చూసిన వాళ్ళు ఉన్నారు, కానీ నన్ను నేను చిన్నచూపు చూసుకోలేదు. నా విలువను వారి మాటలకు ముడిపెట్టలేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్ళా. నా శక్తిని నా మౌనంలో ఉంచుకున్నాను. అప్పుడు వాళ్ళు నన్ను గౌరవించకపోయినా ఇప్పుడు వాళ్ళకే నా గౌరవానికి సంబంధించిన అన్నీ కూడా వాళ్ళే సమకూర్చాల్సి వచ్చింది అని ప్రసంగించాడు. కోటేశ్వరరావు కూడా అదే సభలో ఉన్నాడు. ఆయన అతని కళ్ళు తిప్పుకోలేకపోయాడు, తల కూడా చూపించుకోలేకపోయాడు. సభ అంతా ముగిసిన తర్వాత అతని దగ్గరకు వచ్చి చేతులు జోడించి ఇలా అంటాడు: రామచంద్ర, నువ్వు నిజంగా గొప్పవాడివి. నిన్ను అప్పుడు గుర్తించలేకపోయినందుకు నన్ను నేనే క్షమించుకోలేకపోతున్నాను అంటాడు. అప్పుడు రాము కూడా ఆహ్లాదంగా నవ్వాడు. నీ మార్గాన్ని నువ్వు నమ్ముకో. నిన్ను నిర్లక్ష్యం చేసిన వారికి ఒకరోజు నీ వెలుగు అట్టడుగులో చూపుతుంది. ప్రతిభకు కూడా ఎప్పుడు ఒక సమయం తప్పక అవసరం, అంతేకాని శబ్దం కాదు. గుర్తుంచుకో, ఈ ప్రపంచంలో మనం జీవిస్తూనే ఎదుర్కొనే ప్రతి సంఘటన, ప్రతి సమస్యకు ఒకే విధమైన స్పందన అవసరం లేదు. కొన్నిసార్లు మాటల కంటే మౌనం శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుంది. మన బలం మన మౌనంలోనే ఉంటుంది అనే మాటను నేడు మన జీవన దారిలో ఎంతగానో అన్వయించుకోవచ్చు. మౌనం అంటే కేవలం ముక్కు మూసుకొని ఉండటం కాదు, అది మన అంతరంగంలోని సామర్థ్యాన్ని, పరిపక్వతను, విశాలతను ప్రతిబింబించే విలువ. ఈ మౌనం గంభీరతను, ఆత్మ నియంత్రణను ధైర్యంగా తెలియచేస్తుంది. మనందరం ఏదో ఒక సమయంలో తర్జన భర్జనలకు గురవుతూ ఉంటాం కదా. అప్పుడప్పుడు మనపై విమర్శలు చేస్తూ ఉంటారు కొందరు. అపార్థాలు కూడా కలుగుతూ ఉంటాయి. మన మాటల్ని కూడా వక్రీకరిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ప్రతిస్పందనగా ఘాటైన మాటలు వాడడం సహజంగా అనిపించినా నిజమైన ధైర్యం మాత్రం మౌనంగా ఉండగలగడమే. ఎందుకంటే మాటలు తాత్కాలికంగా గెలుపునివ్వచ్చు, కానీ మౌనం మాత్రం స్థిరమైన గౌరవాన్ని అందిస్తుంది. మనది ఒక స్పందన, అధారాజిత సామాజ్యం. ఎవరైనా మనపై నిందలు వేస్తే వెంటనే తిరుగుబాటు చేయాలని మనసు కోరుకుంటూ ఉంటుంది. కానీ ఒకవేళ మనకంటే తక్కువగా అర్థం చేసుకున్న వ్యక్తికి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండగలిగితే అది మన ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. మౌనం అనేది మనలో నిశ్శబ్దమైన శక్తిని పెంచుతుంది. అది మన ఆలోచనలకు అవధులుగా సవాలుగా ఉంచుతుంది. మాటలు మన దృష్టిని బాహ్య ప్రపంచానికి మళ్లిస్తే, మౌనం మనల్ని అంతర్గత విశ్లేషణ వైపు తీసుకువెళ్తుంది. మౌనంలోనే మనం నిజ స్వరూపాన్ని గమనించగలుగుతాం. మన ఆత్మవిశ్వాసం, మన ధ్యేయం, మన నిబద్ధత ఇవన్నీ కూడా మౌనంలోనే రూపుదిద్దుకుంటాయి. పురాణాలలోని మహనీయులు, ధార్మిక గ్రంథంలోని సిద్ధులు, వారంతా మౌనం విలువను ఎంత గొప్పగా ప్రదర్శించారు. గౌతమ బుద్ధుడు దీపంగా మాట్లాడిన మాటల కన్నా ఆయన నిశ్శబ్దపు చూపుల్లోనే శాంతి కనిపించేది. మౌనం ఉన్న చుట్టూ దుమ్ము లేపిన సేద్యం పట్టి మనలో ఉన్న మౌనశక్తి వెలుగులోకి తేవడం కీలకమైన పాత్రని పోషిస్తుంది. మన సంస్కృతిలో మనం పరమతపః అంటారు. అంటే మౌనం గొప్ప తపస్సు అని అర్థం. ఇది ఆత్మ నియంత్రణకు, ఆత్మశుద్ధికి, మనస్సు నిర్మలతకు మార్గమని, మనకు నచ్చని పరిస్థితుల్లో కూడా మౌనంగా ఉండగలగడం మన అంతర్గత స్థిరతకు నిదర్శనం. ఇది దౌర్భాగ్యాన్ని ఎదుర్కొనడానికి మనల్ని బలంగా తయారు చేస్తుంది. మన జీవితంలో మార్పులు నిండి ఉంటుంది. ప్రతి మార్పు కూడా ఒక పరీక్ష. ఆ పరీక్షలో మాటలతో కాకుండా
మౌనంతో విజయాన్ని సాధించగలిగిన వాడు నిజమైన విజేత. అర్థమైందా? మీకు ఒక మాట చెప్పాలండి, మౌనం అనేది దుర్బలత కాదు, అది ఒక యోగుని గంభీరత, అది ఒక నావికుడి పట్టుదల, అది మన ప్రవర్తనలో నిగ్రహాన్ని పెంపొందిస్తుంది, మనలోని ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో పెంచుతుంది. మాటలు చెప్పాలంటే జ్ఞానం ఉండాలి, కానీ మౌనంగా ఉండాలంటే గాఢమైన చింతన ఉండాలి, ఆత్మ సాధన ఉండాలి, అంత తపస్సు అవసరమవుతుంది. ఇది సాధారణమైన వ్యక్తులకు సాధ్యం కాదు. దీనికి ఎంతో సాధన కూడా కావాలి. కానీ ఒక్కసారి సాధిస్తే ఇక మీరు సాధించలేనిది ఏదీ ఉండదు. ఈ కాలంలో మనం ఎక్కువగా మాటల ద్వారా తలకిందులైపోతూ ఉన్నాం. సామాజిక మాధ్యమాలలో ప్రతి చిన్న విషయానికి పెద్ద గొడవలు, వాగ్వాదాలు జరుగుతున్నాయి. కానీ ఇందులో నిజమైన విజేత ఎవరంటే, ఎవరు ప్రశాంతంగా తమ మార్గంలో నడుస్తూ ఉంటారో, ఎవరు మౌనంగా తన పనిని తను చేసుకుంటూ వెళ్తారో, విజయాన్ని సాధించడానికి శ్రమిస్తున్నారో వారే అసలైన బలవంతులు. మాటలు ఒక గాలి వంటివి, అవి కొంతసేపు మార్పు చేస్తాయి, కానీ స్థిరమైన ప్రభావం మనం వదిలే ఛాయలోనే ఉంటుంది. మాటలు తాత్కాలికంగా ఆకర్షించవచ్చు, కానీ మౌనం అనేది శాశ్వతంగా ఆకర్షిస్తూనే ఉంటుంది. మౌనంలో స్పష్టత ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. మనసు శుభ్రంగా ఉంటే ప్రపంచాన్ని పసిగట్టగల సామర్థ్యం మనకు లభిస్తుంది. ఒక బలమైన మనిషి నడిపించే మార్గంలో మౌనం ఒక శక్తివంతమైన సహచారి. అందుకే మన మాటల్లో బలం కాదు, మౌనంలో బలం ఉండాలి. ప్రత్యేకంగా ఈ కాలంలో మౌనం సాధించడం ఒక సాహసమేనండి. కానీ ఆ సాహసం చేసేవారే ఆత్మ నిర్భరతలో నిపుణులు అవుతారు. మీరు ఏదైనా కల సాధించాలి అంటే ముందుగా మీ మౌనాన్ని సాధించండి. ఎందుకంటే మౌనం మనకు లోపల శబ్దాన్ని వినిపించే గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి మనం మౌనంగా ఉండటం ఎంత మంచిదో చూసాం కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.